ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద పెసరట్లు వేశానండి. కూర్చొని తింటా ఉంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసిన పెసరట్టు కూర గుర్తుకొచ్చిందనమాట. ఇంకా గుర్తుకు రావటమే తరువాయి వెంటనే తినాలనిపించి రెడీ చేసేసుకున్నాను. ముందైతే పెసరట్టుని కొంచెం ఇలా మందంగా వేసుకోవాలండి. అంటే మనం మినపట్టు వేసుకుంటాం కదా, అలా మినపట్టులాగా వేసుకుని 2 వైపులా దోరగా కాల్చుకుని ఇలా చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, 1 స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రబడిన తర్వాత రుచికి సరిపడా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిపేసుకొని ఇదిగోండి ఈ మాత్రం చింతపండుని తీసుకొని రసం తీసుకుని పోసేసుకోవాలి. ఉడకడానికి సరిపడా నీళ్లు కూడా పోసుకొని చిన్ని బెల్లం ముక్కేసుకొని పులుసుని 3 వంతుల వరకు దగ్గర పడేంత వరకు మరిగించేసుకోవాలి. పులుసు ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలు వేసేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టుకుని ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న 10 నిమిషాల తర్వాత మాత్రమే తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. అప్పుడే ముక్కకి ఉప్పు, పులుపు, కారం అన్నీ బాగా పట్టుకుని కమ్మగా ఉంటుందన్నమాట. చక్కగా వేడివేడి అన్నంలో ఒక ముక్క వేసుకుని పైన కొంచెం పులుసు వేసుకుని కనుక తింటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేయండి.